ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీ హాయ్ నాన్నలో జరుగుతున్న ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో నిజంగా వెరైటీ ఆఫ్ ఎమోషన్స్ చూస్తున్నాము. హ్యాపీనెస్, కన్నీళ్లు, మనసులో ఉన్న మాటలు బయటకు వస్తున్నాయి, ప్రేమ, అసలు నిజంగా ఒక కంప్లీట్ ప్యాకేజ్ అండి ఇది. మరి ఈ ఎమోషన్స్ ని కొంచెం మ్యూజికల్ ఫార్మాట్ లో వింటే ఎలా ఉంటది? సో అందుకే ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద లేటెస్ట్ సెన్సేషన్ మిట్టపల్లి సురేందర్ అండ్ జాన్వి. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలను పే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గను గిల్లేసి, ఉక్కును పట్టి ఊయలను పే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. పల్లవించు తొలి రాగమే సూర్య
చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పెంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్లి మంత్రాలుగా అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే 7 అడుగులని 7 జన్మలకి ఏకమైపోదమా ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా నేను వద్దమని నేను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నిజంగా సురేందర్ గారు మీ లిరిక్స్ కి అసలు ఎన్ని ప్రైజెస్ ఇచ్చినా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఎనఫ్ అండి. వాట్ లిరిక్స్ ఫర్ ద సాంగ్, ఎస్పెషలీ ఆ చిత్రం చూసే పాట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసుకి టచ్ అయిన పాట అది. అండ్ జాన్వి, దాట్ వాజ్ బ్యూటిఫుల్. సో ఆది గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నాకు జాన్వి వాయిస్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ సాంగ్ రీసెంట్ గా యూట్యూబ్ మొత్తం ట్రెండింగ్ అనమాట, ఈ అమ్మపాడే సాంగ్. అది రాసింది మన మిట్టపల్లి సురేంద్ర అన్న. ఇదే కాదు, మామూలుగా తెలంగాణ ఉద్యమం సక్సెస్ అవ్వడానికి నాయకులు ఎంత ఇంపార్టెంట్, అలాగే గాయకులు రచయితలు కూడా అంతే ఇంపార్టెంట్. అందులో ఆ ఉద్యమానికి ఊపిచ్చిన సాంగ్స్ ఎన్నో రాశారు మన మిట్టపల్లి సురేంద్ర అన్న. థ్యాంక్ యూ సోదరా. మిట్టపల్లి సురేంద్ర అన్న రాసిన ఏ పాట విన్నా ఆయన రాసే కలంకి ప్రతి ఒక్కరూ సలాం కొట్టాల్సింది. అలా ఉంటాయి. థ్యాంక్ యూ అన్న, మీరు ఈరోజు మా స్టేజ్ మీదకి రావటం, మీ పాటల్ని మాకు వినిపించడం నిజంగా మా అందరికీ అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? సురేంద్ర గారు, ప్రకృతికి ఎప్పుడు పచ్చతనం అందం, సంగీతానికి మంచి సాహిత్యం ఉంటేనే అందం. ఏ అమ్మ పాడే జోలపాట అయితే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. అంటే గాత్రం కోసం వినాలని అనిపిస్తుంది, ఎందుకంటే జాహ్నవి యు హావ్ సంగ్ సో బ్యూటిఫుల్లీ. మరి ఇంకో ఇష్యూని మేము అడ్రస్ చేయాలి మ్యామ్. అసలు పాట ట్రెండింగ్ లో ఉంది యూట్యూబ్ లో, అండ్ కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి. అదేంటంటే అమ్మ పాడే జోల పాటలో మీరు ఒక వేరే భాషని యూజ్ చేశారు. అసలు ఆ భాష ఏంటి అనేది అందరూ అడుగుతున్నారు. దాని వెనకాల స్టోరీ ఏంటి? రికార్డ్ చేస్తున్నప్పుడు 4 భాషల్లో పాటను రికార్డ్ చేసాం. దాంట్లో దేనికి అది ట్రాక్ డివైడ్ చేసి ఇచ్చినా గానీ ఎందుకో తెలుగులో పాడుతున్నప్పుడు జాను పాడిన ఆ ఒక్క వర్డ్ దాంట్లో తెలుగు ట్రాక్ లో మిగిలిపోయింది. అది ఏంది అంటే కన్నడ భాషకు సంబంధించి కన్నడలో నమ్మ
అంటే మా అని అర్థం వస్తుంది. ఆ వర్డ్ దీంట్లో ఈ ట్రాక్ లో ఉంది. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట అని అక్కడ వస్తుంది. నేను కూడా రిలీజ్ చేసిన తర్వాత 3 days కో 4 days కో దాన్ని గ్రహించిన. నేను ఎట్లాగైతే 3-4 days జాన్వి మాయలో పడిపోయినాను, రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికి కూడా చాలా మంది అమ్మాయి వాయిస్ ఓపెన్ చేసి చెప్పడం అందరూ అనుకుంటున్నారు పట్టుకోవాలి ఈ పదం అనుకుంటున్నారు, కొంతమందే పట్టుకున్నారు. వాళ్ళకి ఆ క్వశ్చన్ మార్క్ ఉంచొద్దు చెప్పేయాలనుకున్నా ఎక్కడైనా, బట్ ఇక్కడ మీరు అడిగారు చెప్పిన. థ్యాంక్ యూ. And of course ma'am చెప్పినట్టు you guys have a bright future ahead. Janvi, once again all the best to you and Surendra garu. Thank you so much for coming to Sridevi Drama Company.